దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. ఇంకా ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ సిస్లత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వాగ్దానం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నారో కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కూడా కామెంట్ రూపాన తెలియచేయండి. ప్రతిరోజు కూడా కుటుంబ ఆరాధన మాత్రం మర్చిపోకండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 112వ కీర్తన 2వ వచనము. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఆమేన్. ఎవరైతే యథార్థముగా జీవిస్తూ ఉన్నారో దేవుడు అంటున్నారు, వారి యొక్క వంశపు వారిని దీవిస్తాను అని దేవుడు సెలవిస్తున్నారు. మనం అనుకుంటాము, నేను ఇంత యథార్థముగా జీవిస్తున్నాను, ఏంటి ఇంకా నా పరిస్థితి ఇలాగే ఉంది అని అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నారు, అమ్మ నువ్వు చేసిన భక్తి ఎక్కడికి పోలేదు. నేను నిన్నే కాదు, నీ కుటుంబాన్నే కాదు, నీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను, నీ వంశపు వారిని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. నా కుమారుడా, నువ్వు యథార్థముగా జీవిస్తూ ఉండగా, నా యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండగా, నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని మాత్రమే కాదు, తరతరముల వరకు నేను దీవిస్తున్నాను అని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి మనము చేసిన ఏ భక్తి, ఏ కన్నీరు, ఏ ప్రార్థన కూడా ఎప్పుడు వ్యర్థముగా పోదండి. దేవుడు చెప్తా ఉన్నారు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరిస్తూ దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ యందు కూడా మనం ఏం చేయాలంటండి, ఆనందించాలి. ఎలాంటి అధికముగా మనము ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఉంటామో, ఎక్కడ తప్పికపోకుండా యథార్థముగా మనము జీవిస్తూ ఉంటామో, దేవుడు ఏం చేస్తారంటే మనల్ని దీవిస్తారు. యథార్థముగా మనము జీవించాలండి. ఏ ఆజ్ఞ కూడా మనము తప్పిపోకూడదు. అప్పుడు దేవుడు మనల్నే కాదు, మనల్ని ఆశీర్వదిస్తూ మన బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నారు. మన మీద ఉన్న దేవుని ఆశీర్వాదాలు మన బిడ్డల మీదకి ఆయన కుమ్మరిస్తూ ఉన్నారు. ఆయన ఆకాశవాకలు విప్పి మనల్ని దీవించబోతున్నారు, మనల్ని ఆశీర్వదించబోతున్నారు. కాబట్టి ఏ విషయంలోనూ కూడా మనము తప్పిపోకుండా దేవుడు ఏది చెప్తే అది, ఆయన చెప్పింది చెప్పినట్లు మనము చేసినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవిస్తున్నప్పుడు ఏ విషయంలోనూ కూడా మనము తప్పిపోవండి. యథార్థముగా భయభక్తులు కలిగి మనము జీవిస్తూ ఉంటాము. కాబట్టి అట్టి విధముగా ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞను మనం అనుసరిద్దామండి. దేవుడు మనల్ని, మన బిడ్డలు ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కనులు మూసుకుని ప్రేర్లేకి వంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రములు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసు నామములో అగ్ని కంచి ఉండునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును అనుగ్రహించునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. బలపరచు మాట, విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట.